హలో అండి, వెల్కమ్ టు శ్రీపాకం. అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఈరోజు మనం పాలకోవా చూద్దామండి. కానీ షుగర్ లేకుండా పాలకోవా ఎలా తయారు చేయాలో చూద్దామండి. సరేనా? అయితే దీనికైతే మనం ముందుగా ఏం చేయాలంటే ఒక పాత్ర పెట్టుకుని అందులో పాలు, నేనైతే ఇక్కడ ఒక 1/2 లీటర్ చేస్తున్నానండి. సో మీరు చూసుకోండి, మీరు ఎంత చేయాలనుకుంటున్నారో చూసుకొని దాన్ని బట్టి చేసుకోండి. ఇక్కడైతే నేను 1/2 లీటర్ పాలు పోసేసేసి అవి తిప్పుతూ ఉండాలండి. మనం మరుగుతూ తిప్పుతూ ఉండాలి, మీగడ కట్టకుండా ఇవి తిప్పుతూ ఉండాలండి. ఇలా చూపిస్తున్నట్టుగా మనం మధ్యలో అసలు మీగడ కట్టనివ్వకూడదు అనమాట. మనం దీన్ని మీగడ కట్టనివ్వకుండా ఇలా తిప్పుతూనే ఉండాలండి. మీగడ అనేది కట్టకూడదు. మీగడ కడితే కనుక మనకి కోవా బాగోదండి. సో మీగడ కట్టకుండా దీన్ని అయితే ఇలా తిప్పుతూ ఉంచాలన్నమాట. ఇలా తిప్పి మనం ఇలా దగ్గరికి వచ్చేసేదాకా దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలండి. అంటే బాగా దగ్గరికి అయిపోవాలన్నమాట. మనకి ఈ కోవా ఈ పాలు ఏదైతే ఉందో మనకి దగ్గరగా అయిపోయి చిక్కగా ఇలా చూపిస్తున్నట్టుగా బాగా చిక్కగా అయిపోయాక అప్పుడైతే మనం దీంట్లో హనీ వేసుకుందామండి. తేనెనైతే వేస్తున్నాను నేనైతే ఇక్కడ 1/2 లీటర్ పాలకి 80 గ్రాములు తేనెనైతే వాడానండి. ఓకేనా? ఇలా తేనె వేసేసేసి మళ్ళీ కాసేపు దీన్నైతే బాగా ఇలా దగ్గరికి అయిపోయేదాకా బాగా తిప్పాలండి. దీన్ని బాగా దగ్గరికి అయిపోవాలన్నమాట. ఇక అసలు అంటే బాగా కొంచెం అయిపోతుంది, మీకు దగ్గరగా అయిపోయి ఇలా చూపిస్తున్నట్టుగా బాగా దగ్గరగా అయిపోయేదాకా దీన్ని అయితే ఇలా తిప్పుతూ ఉండాలండి. తిప్పిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే అలా వదిలేసేయండి. దీన్ని అలా వదిలేస్తే ఏమవుతుందంటే కాసేపటికి చల్లారిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసేసి దాన్ని అలా వదిలేసేసి మీరు ఇది చల్లారిపోయేదాకా అలా వదిలేయండి. చల్లారిపోయాక ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరు దీన్ని అయితే చిన్న ఇంకా ఇది వేడిగానే ఉందండి. యాక్చువల్గా అయితే చెయ్యి కాలిపోతుంది అనమాట అసలు. సో మీకు చూపించాలని చెప్పేసి నేను వేడివేడిగానే ఉండాలి ట్రై చేస్తున్నాను అనమాట. అందుకని చెయ్యి కాలుతుంది. సో మీరైతే మాత్రం చల్లారిపోయాక దాన్ని అప్పుడు దీన్నైతే మీరు చిన్న బిళ్ళలుగానో ఉండలుగానో లేదా అలాగే ముద్దగా కూడా బయట అమ్మినట్టుగా అలా ముద్దగా కూడా ఉంచుకొని మీరు దీన్ని అయితే ఎంజాయ్ చేయొచ్చండి. చూసారా అసలు ఎంత సింపుల్ అండి. కానీ టైం పడుతుంది, ఆ పాలు అయితే మరగడానికి టైం పడుతుంది. కానీ మనం చేయడం అయితే మాత్రం చాలా సులువేనండి. ఇది చాలా తేలికగా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇలా యమ్మీగా మీకు పాలకోవా అయితే కనుక షుగర్ లేకుండా చక్కగా హెల్దీగా ఇలా తయారైపోతుందండి. ఈ సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఈ వీడియోని. అలాగే షేర్ కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళతోటి. సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.